కడపలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. వేదికపై సీటు కేటాయించలేదంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరసనకు దిగారు. ఆమె ఆలస్యంగా వేడుకలకు హాజరయ్యేసరికి వెంటనే అధికారులు సీటు కేటాయించినప్పటికీ తన భర్తను కూడా వేదికపై సీటు కావాలని పక్కనే నిలబడి నిరసన తెలిపారు. వేదికపైకి రావాలని ఆహ్వానించిన జాయింట్ కలెక్టర్పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు పక్కనే నిలబడి చివరికి వేడుక ప్రాంగణం విడిచి వెళ్లిపోయారు. కడపలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. వేదికపై సీటు కేటాయించలేదంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరసనకు దిగారు. ఆమె ఆలస్యంగా వేడుకలకు హాజరయ్యేసరికి వెంటనే అధికారులు సీటు కేటాయించినప్పటికీ తన భర్తను కూడా వేదికపై సీటు కావాలని పక్కనే నిలబడి నిరసన తెలిపారు. వేదికపైకి రావాలని ఆహ్వానించిన జాయింట్ కలెక్టర్పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు పక్కనే నిలబడి చివరికి వేడుక ప్రాంగణం విడిచి వెళ్లిపోయారు. మరియు రాష్ట్రాన్ని రక్షించే బాధ్యతను నిర్వహిస్తుంది. విధి నిర్వహణలో కార్యక్రమాల్లో ఈ వాహనాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ సాధారణంగా జరిగే అగ్ని ప్రమాదాలే కాకుండా ఆయిల్ గ్యాస్ మరియు కర్మాగారాల్లో జరిగే అన్ని రకాల అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే విధంగా ఈ వాహనాలు రూపొందించబడ్డాయి. అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు, హోమ్ ట్యాంకు, ఇంకా 500 కేజీల డిసేమ్ పవర్ నిల్వ చేయబడి ఉంటాయి. వీటిల్లో ఇవి ఇప్పుడు శకటాలు అన్ని మన ముందు నుంచి ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలు వాటి తీవ్రంగా రూపొందించబడిన శకటాలు మన ముందు నుంచి అలా అలా కదలిపోయాయి కదా. ఇప్పుడు మనం ప్రవేశిద్దాం సాంస్కృతిక కార్యక్రమాల విభాగంలోకి. ముందుగా మన రక్షక భటులు వారి స్నేహితులు అయిన డాగ్లను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ఈ డాగ్ షో మన ముందు ఇప్పుడు నిర్వహించడానికి పోలీస్ శాఖ ఏర్పాటు